ఒక రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తికి మనం బోర్ కొట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అసలు మనం బోర్ కొడుతున్నాం, బోర్ కొట్టిస్తున్నాం అనే స్టేజ్‌కి వెళ్ళకూడదసలు. అలా ఏ పరిస్థితుల్లో వెళ్తాం? బోర్ అనే సబ్జెక్ట్ వరకు మనం వెళ్ళాము అంటే, అవతల ఆ మనిషిని మనం చాలా టూ మచ్ గ్రాంటెడ్‌గా తీసుకున్నట్టు. ఇది చాలా మ్యారేజ్ అయిపోయిన కపుల్స్ మధ్య ఎక్కువ జరుగుతూ ఉంటది. పెళ్ళయ్యాక అలా అయిపోతారు. లైఫ్ అంతా బోర్‌గా ఉంది. రొటీన్ అయిపోయింది. అసలు మజాయే లేదు. మన మైండ్‌కున్న కెపాసిటీలో ఇదొకటి. దేన్నైనా గ్రాంటెడ్‌గా తీసుకుంటుంది. మనకి ఉన్నదాన్ని మర్చిపోతుంది. మనకిప్పుడు చేతులున్నాయి, కాళ్ళున్నాయి, మంచి మొహం ఉంది, మంచిగా హెయిర్ ఉంది. ఇలా ఉన్నదానికి థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోతది మన మైండ్ ఎప్పుడు. ఎవరైనా మనకి ఎక్కువ దగ్గరకొచ్చేసరికి, ఉన్నదిలే, మనదేలే, ఉంటుందిలే అని చాలా గ్రాంటెడ్‌గా తీసుకోవడం బాగా అలవాటయిపోతాం మనం. ఏముందిలే దానిలో కొత్తదనం. ఏదైనా కొత్తగా ఉంటే కదా! మనకి సర్ప్రైజ్‌గా ఉంటే కదా! అని అనిపిస్తుంది. ఒక మ్యాజిక్‌లా ఉండాలి లైఫ్ అంటే. ఎలా అంటే ఇప్పుడు మ్యాజిక్ చేసేవాడు ఆహ్, ఆ టెక్నిక్ అంటే ఆ టెక్నిక్ మనకు తెలియనంత వరకు కూడా అరే! ఏముంది, ఏముంది దాంట్లో అనేలా ఉంటది. అదే ఆ టెక్నిక్, ఆ ట్రిక్ కాస్త తెలిసిపోయిందంటే ఓహ్! సింతేనా అని అనిపిస్తది. అలా ఉండాలి. ఎప్పుడు మూసిన గుప్పెట్లా ఉండాలి. ఈ గుప్పెట్లో ఇలా ఉన్నంత సేపు ఏముంది, ఏముంది అన్నట్టు ఉంటది తప్పిస్తూ. ఒక్కసారి ఇలా తీసేస్తే ఏముండదు అందులో. అది మూసి ఉన్నంత వరకు కూడా అందులో ఏముందా, ఏముందా అనే ఆత్రం, కుతూహలం ఉంటది. అదే ఒక్కసారి తెరిచి చూపించిస్తే అందులో ఏముండదు. మనలో ఎప్పుడు కూడా ఎప్పుడు రొటీన్ కాకుండా మనలో కొత్తదనం ఉండాలి. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటూనే ఉండాలి మనలో. అలా ఉండాలంటే ఎలా? అనేది మన డౌట్. అలా ఉండాలి అంటే ఫస్ట్ మనకు మనం బోర్ కొట్టేయాలి. మనకి మనం బోర్ కొడితేనే మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోగలం. ఎప్పుడైతే మనకు మనం బోర్ కొట్టమో, ఎప్పుడు కూడా మనకు మనం రొటీన్‌గానే ఉండిపోతాం. అలా ఉన్నంత వరకు కూడా అవతల వాళ్ళు మనల్ని ఒక హై ఎనర్జీతో లేదా ఒక సర్ప్రైజింగ్‌గా లేదంటే ఒక ఫ్యాంటసీగా ఆ లుక్‌లో చూడలేరు. కాబట్టి వాళ్ళకి చూసి, చూసి, చూసి బోర్ కొట్టేస్తాం. నిజంగానే బోర్ కొట్టేస్తాం. ఎప్పుడు ఒకటే అంటే. సో, ఇది ఫస్ట్ పాయింట్. మనకి మనం బోర్ కొట్టలేనంత వరకు కూడా మనలో కొత్తగా ఆలోచించే ఆలోచన కూడా రాదు మన నుంచి. సో, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం ఎప్పుడు కూడా అవతలి పర్సన్‌కి ఎమోషనల్‌గా బర్డెన్ అవ్వకూడదు. ఎమోషనల్ లైట్‌గా ఉండాలి. అలా ఎప్పుడైతే ఎమోషనల్‌గా వాళ్ళ మీద ఎక్కువగా ఆహ్, ఒక ఒకలాంటి డైనమాలో అంటే ఎప్పుడూ వాళ్ళకి ఏడుస్తూ చెప్పడం ఏదైనా, చెప్పిందే పదే పదే చెప్పడం, నాకు ఇలా చెయ్యు, అలా చెయ్యి అని చెప్పిందే 100 సార్లు చెప్తూ ఉండడం. అట్లా ఏంటంటే వాళ్ళకి ఒక ఎమోషనల్‌గా బర్డెన్ అయిపోతావు నువ్వు. ఎప్పుడు ఎమోషనల్‌గా అంత బర్డెన్ నువ్వు చూపిస్తే అవతల వాళ్ళకి బోర్ కొట్టేస్తావు నిజంగానే చూసి చూసి అలవాటయిపోతారింక. అలా అవ్వకూడదు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. తన ద్వారా ఏమైతదో దానితోనే సంతృప్తి చెందేలాగా నువ్వుండాలి. ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు. మన పార్ట్నర్‌ని ఎప్పుడు కూడా అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు గానీ, మన పార్ట్నర్‌ని ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు. అరే! వాళ్ళ హస్బెండు అబ్బా! అంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడు, అంత సాలరీ వస్తుంది. అలా ఎప్పుడు కూడా మన హస్బెండ్‌ని గాని, మన వైఫ్‌ని గాని అసలు కంపేర్ చెయ్యకూడదు. వాళ్ళ వైఫ్ చాలా అందంగా ఉంటుంది కదా! చాలా మంచి మంచి సారీస్ కట్టుకుంటుంది కదా! అరే! భలే అందంగా ఉంటది. మంచి పొడుగు జుట్టు ఉంది కదా! అలా ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళతో మన ఇంట్లో వాళ్ళని, మన వైఫ్‌నైనా, మన హస్బెండ్‌నైనా, మన బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఎవ్వరైనా కావచ్చు, ఈ రిలేషన్ ఏదైనా కావచ్చు గానీ, ఎప్పుడైతే మనం ఎప్పుడైనా కంపేర్ చేస్తూ ఉంటామో, ఇవతల వాళ్ళు ఎప్పుడు కూడా మనకి చాలా తొందరగా బోర్ కొట్టేస్తారు. ఎప్పుడు సినిమాటిక్‌గా ఉండాలి లైఫ్ అని అనుకోకూడదు. చాలామంది ఆలోచిస్తారు. అంటే ఒక 6 నెలలకి మంచి ట్రిప్ ఎళ్తే బావున్ను. వారానికి ఒక సినిమా, రోజు మా ఆయనొచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురావాలి. లేదంటే రోజు నేనెళ్ళేసరికి మా ఆవిడ అందంగా రెడీ అయ్యి గుమ్మం దగ్గర ఎదురు చూడాలి. అలా అంటే ఒక సినిమాటిక్‌గా ఉండదు జీవితం. రియాలిటీలో అలాంటి సినిమాటిక్ లైఫ్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఉన్నది మిస్ అయిపోతాం. ఉన్న జీవితం ఎలా ఉందో అలాగే రానివ్వాలి.
సినిమాటిక్‌గా ఉండాలి అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో తొందరగా బోర్ కొట్టేస్తావు. ఇంకొకటేంటంటే మనం రియల్‌గా వచ్చే లైఫ్‌ని దానంతట అది రానియ్యాలి. ఈ క్షణం ఎలా జరగబోతుంది, నెక్స్ట్ సెకండ్ ఎలా జరగాలి రాసుందో మన లైఫ్‌లో, అలాగే దాన్ని జరగనివ్వాలి. దాన్ని కాకుండా దాన్ని చెల్లాచెదురు చేసేసి వేరేలాగా ఇలా ఉంటే బావున్ను, అలా ఉంటే బావున్ను. ఉన్న దానిలో ఒక బ్యూటిఫుల్ మూమెంట్‌ని నువ్వు మిస్ అయిపోతావు. ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ కావాలి అని నువ్వు అనుకుంటే. ఎంత కుదిరితే అంత కలిసుండే క్షణాలే చాలా గొప్పవి అని అనుకోవాలి. అర్థమవుతుందా నీకు? మనకున్న దానికి, మనం అనుభవిస్తున్న దానికి ఎప్పుడు కూడా సంతృప్తి చెందాలి. లేని దాని కోసం వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది అని చెప్పేసి ఉన్నదానికి సంతోషించకుండా, ఉన్నదానికి సంతృప్తి చెందకుండా ఉంటే మాత్రం నీ లైఫ్ ఎప్పుడు కూడా చాలా బోరింగ్‌గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఉన్నదానికి నువ్వు థ్యాంక్ యూ చెప్పుకోగలగాలి. ఎలా అంటే, ఇంత మంచి వైఫ్ ఉన్నందుకే ఈరోజు నేను ఇలా ఉన్నాను. ఇలాంటి హస్బెండ్ ఉన్నందుకే నేను ఈ సిట్యుయేషన్‌లో ఇంట్లో నుంచి బయటికెళ్ళకుండా 3 పూట్ల అన్నం తింటున్నాను. లేదంటే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఇలాంటి లైఫ్ చాలామందికి ఉండుండదు అని ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకోగలగాలి. ఉన్నదానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఎప్పుడు కూడా ఉన్న జీవితానికే సంతృప్తిగా బతకడం నీకు తెలియాలి. నువ్వు నేర్చుకోవాలి. ఈ ఆపోజిట్ పర్సన్‌లో ఏదుందో, ఏ బిహేవియర్ అయితే ఉందో అలాంటి బిహేవియర్‌కి, ఆ ఇష్టానికి, దానికి మాత్రమే ఏముందో దానికి మాత్రమే నువ్వు సంతృప్తి చెందగలగాలి. కావాలంటే ఒక 10, 15 డేస్ గ్యాప్ తీసుకోండి. ఒక 2, 3 మంత్స్‌కి ఒకసారి అలా. అలా మీ పుట్టింటికి వెళ్ళి రండి. అప్పట్లో ఎట్లా అంటే మన అమ్మమ్మలు, తాతయ్య కాలంలో, మన అమ్మ వాళ్ళ కాలంలో కూడా ఎట్లా అంటే ఒక ఒక 2, 3 నెలలకి మన నాన్నలు లేదా మన తాతయ్యలు లేదంటే మన మామయ్యలు అలా మీరు చూసే ఉంటారు. ఒక అంటే మన ఇంట్లో ఆడవాళ్ళు మన అమ్మో లేదా అమ్మమ్మో లేదా అత్తమ్మో అంటే మన ఇంటికి రావడం లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వెళ్ళి ఒక 10, 15 డేస్ ఉండి రావడం అంటే నాకు తెలిసి మీరు చూసే ఉంటారు. అప్పట్లో అలాగే ఒక 10 డేసో, ఒక 1 వీకో పుట్టింటికి వెళ్ళొచ్చేవాళ్ళు. అలా మీకు రోజు అంటే రొటీన్‌గా లైఫ్ అనిపిస్తుంది అనంటే ఎప్పుడైనా అలా సరదాగా ఒక వారం, 10 రోజులు ఇంటికెళ్ళి రండి. ఎందుకంటే దూరం అనేది మనకి లేని విలువని తెలియచేస్తుందంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం అంటే ఒక 2, 3 డేస్ నాన్ స్టాప్ ఉపవాసం చేశామనుకో, అప్పుడు నిజంగానే మనకు ఒక ఆకలి విలువ తెలుస్తుంది. 2, 3 డేస్ కడుపులో ఏమీ లేనటప్పుడు ఆకలి అనిపిస్తుంది. అట్లనే అప్పుడే మనకి తిండి వాల్యూ తెలుస్తుంది. తిండి విలువ తెలుస్తుంది. అలాగే ఒక మనిషి కూడా, ఆ మనిషి దూరంగా ఉండేటప్పుడు ఈ మనిషి మన దగ్గర ఉంటే బావున్ను. లేదంటే అరే ఇల్లంతా బోర్‌గా ఉంది, మనతోడు ఉంటే బావున్ను. ఈ సమయంలో మన దగ్గర ఉంటే బావున్ను అని అనిపిస్తుంటది కదా! దేని విలువైనా సరే లేనప్పుడు బాగా తెలుస్తుంది. అలాగే సరదాగా ఎప్పుడైనా అలా కొంచెం గ్యాప్ తీసుకోండి. ఇలా ఎప్పుడైతే మీ ప్రవర్తన ఉందో, ఇలా ఎప్పుడైతే మీ ఆలోచన ఉందో, అంతవరకు కూడా మీ పార్ట్నర్‌కి మీరెప్పుడు బోర్ కొట్టరు. బోర్ కొట్టించరు కూడా.